రాళ్లకు జీవం ఉంటుందా? మనుషుల్లాగే అవి కూడా పెరుగుతాయా అనే ప్రశ్నలకు చాలా మంది అదెలా సాధ్యం అని సమాధానమిస్తారు. అయితే యాగంటి క్షేత్రంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అక్కడి నంది విగ్రహం ఏటేటా పెరుగుతుంది. అంతేకాదు, ఈ నందితో యుగాంతం కూడా ముడిపడి ఉంది. కర్నూలు జిల్లాలో సుప్రసిద్ధ ఆలయంగా పేరొందిన ఈ ఆలయం ఎన్నో మహిమలు కలదని భక్తుల విశ్వాసం. ఇందుకు పెరుగుతున్న నందే నిదర్శనమని భక్తులు చెబుతుంటారు. ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి నిత్యం బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రకృతి అందాల మధ్య కొలువు తీరిన ఈ క్షేత్రం భక్తుల్నే కాదు, పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. యాగంటి ఆలయం చాలా ప్రత్యేకమైంది. కొన్ని వందల సంవత్సరాల కిందట దక్షిణ భారత యాత్రలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణమైన అగస్త్యుడు బనగానిపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల కొండల మధ్య వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించారు. ఆలయంలో ప్రతిష్ఠించేందుకు తయారు చేస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో బొటనవేలు విరిగింది. అవయవ లోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే కీడు తప్పదని భావించిన అగస్త్యుడు తాను చేసిన తప్పును తెలుసుకునేందుకు ఘోర తపస్సు చేస్తాడు. దీంతో శివుడు ప్రత్యక్షమై విగ్రహానికి నష్టం కలిగిందని చింతించవద్దని, ఈ ప్రాంతం తన కైలాసాన్ని పోలి ఉన్న నేపథ్యంలో తానే కొలువు తీరుతానని చెప్పి ఉమామహేశ్వర స్వామిగా వెలుస్తాడు. దీంతో అగస్త్యుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయం పక్కనే ఉన్న ఓ కొండ గుహలో పెట్టి ఉమామహేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తాడు. యాగంటి క్షేత్రం వెంకటేశ్వర స్వామి గోస్వామి ఈ క్షేత్రంలో అగస్త్య మహాముని తపస్సు చేశారు. విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తపస్సు చేశారు. ఎంతోమంది స్వాములు ఋషులు తపస్సు చేశారు స్వామి. వాళ్ళు వేద మంత్ర పుష్పాలతో ఈ కొండను మొత్తం తయారు చేశారు. ఈ కొండ పై వరకు చూస్తే శటగోపురం లెక్క వెలిసింది. అంటే మనం సహస్రాదిగా శ్రీవారి పాదాల కింద ఉన్నాం. ఈ వెంకటేశ్వర స్వామి గోలో 13వ శతాబ్దంలో అగస్త్య మహాముని ఈ మెట్ల మీద కూర్చొని అఖండ దీపం నాటుకొని 101 రోజు తపస్సు చేశారు. తపస్సు చేసింటే వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా పిలిచారు. స్వామి వారికి చిన్న లోపం ఉంది. అది ఏ లోపం అంటే కుడికాలు బ్రొటనవేలు గోరు ఉండదు. స్వామి విగ్రహానికి కుడికాల గోరు భిన్నమైంది. ఇక్కడ కుడికాల గోరు భిన్నమైంది. మిగతా తపస్సు కింద గర్భాలను తపస్సు చేశారు అగస్త్య మహాముని. మనకి ఏ క్షేత్రానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, కాశీకి వెళ్ళినా కూడా చూడండి, శివుడు అంటే లింగాకారమే. ఈ యాగంటి క్షేత్రంలో మాత్రం అలా కాదు. స్వామి ఒకే లింగంలో పార్వతీ పరమేశ్వరు ఉమామహేశ్వర స్వామి అర్ధనారీశ్వరులు పిలిచారు. పసుపు పూసింది అమ్మవారు అంటారు, ఇది స్వామివారు అంటారు. ఈ వెంకటేశ్వర స్వామి గురి కింద గర్భాలయం. వెంకటేశ్వర స్వామి ఫస్ట్ వెలిసాడు యాగంటి క్షేత్రంలోనే. 2వ పాదం దేవుని కడప జిల్లాలో. 3వ పాదం తిరుమల. ఈ క్షేత్రంలో కాకి కానీ గ్రద్దకు కానీ స్థానం లేదు స్వామి. ఎందుకంటే అగస్త్య మహాముని హోమాలు యజ్ఞాలు చేస్తుంటే హోమగుండంలో మాంసాహారం తెచ్చేసారు కాకి గ్రద్ద. అందుకు వాళ్ళు శాపం పెట్టారు. అందుకు ఆనాటి నుంచి నాటి వరకు కాకి కానీ గ్రద్ద కానీ క్షేత్రంలో కనిపించారు. చుట్టుపక్కల ఎక్కడ కూడా నవగ్రహాలు కూడా ఉండవు స్వామి. శనిలేని దేవాలయం అంటారు యాగంటి క్షేత్రాన్ని. బ్రహ్మంగారు వీరబ్రహ్మేంద్ర గారు చెప్పింది ఇదే కాలజ్ఞానంలో. యాగంటి బసవయ్య అంతకంత విరుదు కాలు దువ్వి రంకె వేస్తారు. ఆ రంకె శబ్దం కాశీ వరకు వినిపిస్తుంది. అసలు టైంలో తిరుమలలో ఎన్ని పూజలు వైభవాలు ఇప్పుడు జరుగుతున్నాయో కలియాంతలు అన్ని పూజలు మనకి ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి కూడా జరగాలి స్వామి. అది యాగంటి స్వామి చరిత్ర. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆకారం స్వయంగా వెలిసిన విగ్రహాలు స్వామి. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి తెల్లగా గుహలాగా లక్ష్మీ నరసింహస్వామి ఆకారం స్వామి. ఈ ఆలయం ప్రత్యేకతలను ఈసారి కర్నూలు వెళ్తే తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి.